అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మైపర్సు. డౌన్లోడ్ నౌ. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం ఎఫ్ఐఎస్ జనరల్గా ఎవరైతే ఏ కంపెనీస్ అయితేలో ఇన్వెస్ట్ చేస్తుంటారో ఆ కంపెనీలు గ్రో అవుతుంటాయి అనేది మనందరికీ తెలిసిన విషయమే. అందుకే ఎక్కువ మంది అసలు ఎఫ్ఐఎస్ ఏ కంపెనీస్లో బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది తెలుసుకొని వాటిల్లో మనం కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకోవటం అనేది ఒక అన్నదిగా వస్తున్న స్టాక్ మార్కెట్ పాయింట్. అయితే ఇప్పుడు మనకి డేటా అవైలబిలిటీ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో ఎఫ్ఐఐస్ ఇప్పుడు ఏ కంపెనీస్లో ఎక్కువగా స్టేక్ పెంచుకున్నారు అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ పెంచారు అనేది ఒక 10 కంపెనీలు మీకు చెప్తున్నాం. ఇది కేవలం ఒక ఎడ్యుకేషన్ పర్పసే, మీరు కూడా 1-2 సార్లు ఆలోచించి డిసైడ్ చేసుకోండి. సో ఫస్ట్ ఏంటంటే ఇది సన్మాన్ క్యాపిటల్. ఫస్ట్ ఇది సన్మాన్ క్యాపిటల్ అనే కంపెనీలో డిసెంబర్ 25 వరకు ఎఫ్ఐఎస్ హోల్డింగ్ ఎంత 25% ఉంది. అలాగే ఎఫ్ఐఎస్ మార్చి హోల్డింగ్ చూసుకుంటే 46% ఉంది టోటల్గా. అంటే ఎఫ్ఐఎస్ హోల్డింగ్ వచ్చేసి దాదాపు 25% ఇందులో పెంచింది, రైజ్ అయ్యారు సన్మాన్ క్యాపిటల్. తర్వాత మార్క్సన్ ఫార్మా, దీనిలో 8% ఎఫ్ఐఎస్ ఉంటే డిసెంబర్ 25కి 2025లో ఇప్పుడు మార్చ్ కల్లా ఏమైందంటే 16% పెరిగింది మార్క్సన్ ఫార్మా. అంటే దాదాపు 8% ఎఫ్ఐఎస్ అయితే పెంచారు. అలాగే బజాజ్ కన్జ్యూమర్ కేర్, దీనిలో ఏంటంటే 9% ఉన్నది 16% ఇప్పుడు పెరిగింది. దాదాపు 7% దాకా ఎఫ్ఐఎస్ అయితే పెంచారు. తర్వాత వచ్చి నిబ్ లిమిటెడ్, దీనిలో 6% ఉండే ఇప్పుడు 11% ప్రజెంట్ ఉంది. అండ్ దాదాపు 5% ఎఫ్ఐఎస్ హోల్డింగ్ ఉంది. తర్వాత ఏఎన్ టెక్ సొల్యూషన్స్, దీనిలో 0.01% 2025లో ఉంటే ఇప్పుడు దాదాపు 7% దాకా ఉంది. సో ఇవి ఎఫ్ఐఎస్ పెంచిన కంపెనీస్. అలాగే మళ్ళీ చూసుకుంటే శ్రీరామ్ ఫైనాన్స్, దీనిలో 47% అంతకుముందు ఉంటే ఇప్పుడు 56% ప్రజెంట్ ఉంది. దాదాపు హోల్డింగ్స్ వచ్చి 9% దాకా పెంచారు. అలాగే మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఎంసీఎక్స్లో 20% ఉండేది అది వరకు డిసెంబర్ 25లో, ఇప్పుడు దాదాపు 26%కి వెళ్ళింది. అండ్ ఆల్మోస్ట్ 6% ఎఫ్ఐఎస్ పెంచుకున్నారు. అలాగే విశాల్ మెగా మార్ట్, ఇది 15% అలా 3 మంత్స్ బ్యాక్ అంటే 2025 డిసెంబర్లో 15% ఉంటే అది మార్చి 26కి వచ్చేపాటికి 26% వచ్చింది, దాదాపు 6% పెరిగింది. అలాగే గుజరాత్ ఎనర్జీ, ఈ కంపెనీ 3.8% ఎఫ్ఐఎస్ ఉంటే 10% ఇప్పుడు డిసెంబర్ నుంచి మార్చి వరకు తీసుకుంటే 10% పెరిగింది. అంటే దాదాపు 7% ఎఫ్ఐఎస్ పెరిగారు. అలాగే ఎంటీఆర్ టెక్నాలజీస్, ఇది ఒకటి బాగా పెరుగుతుంది. ఎంటీఆర్ టెక్నాలజీస్ ఇది 12% ఉంటే 17% ఇది ఉంది, దాదాపు 5% పెరిగింది. టోటల్గా ఇప్పుడు అంటే చాలా కంపెనీస్లో ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, అవన్నీ కూడా గ్రో అవుతున్నాయి. బట్ ఈ ఒక 10 కంపెనీస్ మీకు చూసుకుంటే సింపుల్గా మళ్ళీ ఒకసారి చెప్తున్న కంపెనీ నేమ్స్ ఒకటికి చూడండి. సన్మాన్ క్యాపిటల్, మార్క్సన్ ఫార్మా, బజాజ్ కన్జ్యూమర్స్, నైబ్ లిమిటెడ్, ఏఎన్ టెక్నాలజీస్, ఆ తర్వాత శ్రీరామ్ ఫైనాన్స్, ఎంసీఎక్స్, విశాల్ మెగామార్ట్, గుజరాత్ ఎనర్జీ, ఎంటీఆర్ టెక్నాలజీస్. ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని ఫైనాన్స్ సెక్టర్ ఉంది, కొన్ని ఎక్స్చేంజ్ సైడ్ ఉన్నాయి, అలాగే కొన్ని విశాల్ మెగామార్ట్ అలాంటిది ఏంటంటే ఆల్రెడీ రీటైల్ షాపు, అలాగే ఎనర్జీ సెక్టర్లో ఉంది. అలాగే మార్క్సన్ ఫార్మా తీసుకుంటే ఓన్లీ ఒక ఇండస్ట్రీ ఉంది, మార్క్సన్ ఫార్మా. అలాగే కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అయితే ఇది బజాజ్ కన్జ్యూమర్ కానీ ఇవి ఉన్నాయి. క్యాపిటల్ గూడ్స్ అయితే సన్మాన్ క్యాపిటల్ ఉంది, అలాగే ఏఎన్ టెక్నాలజీస్. సో ఒక్కొక్కటి డిఫరెంట్ సెక్టార్స్లో అయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అయితే జరుగుతుంది. సో మనం చూసుకుంటే వీటిల్లో ఏంటంటే ఒక్కోసారి ఎఫ్ఐఎస్ ఎలా ఉంటారంటే కొన్ని మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కంపెనీస్ కూడా తీసుకొని లాంగ్ టర్మ్ కూడా హోల్డ్ చేస్తారు. మనం ఇప్పుడు 3 మంత్ డేటా ఇచ్చాం.
2025 డిసెంబర్ నుంచి ఇప్పుడు మార్చి 2026 వరకు. సో, ఎఫ్ఐఎస్ డేటా మన ముందు ప్రెజెంట్ చేసాం కాబట్టి, మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ డేటా నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది. ఎందుకు ఈ కంపెనీస్‌లో వీళ్ళు ఉన్నారు అనేది మనం చూసుకొని, దీనికి ఏంటంటే, ఈ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనే డెసిషన్ తీసుకోవటానికి, మనం ఈ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ చూడండి. ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ చూడండి. లాస్ట్ 5 ఇయర్స్ అట్లీస్ట్ 3 ఇయర్స్ అన్న ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్‌లో సేల్స్ గ్రో అవుతుండాలి. అలాగే ప్రాఫిట్స్ రావాలి. డెట్ తగ్గిపోవాలి. అలాగే సేల్స్ గ్రోత్ చూసుకుంటే అట్లీస్ట్ 15% అంటే 15% అబోవ్ గనక ఉంటే మనం రైట్ కంపెనీస్ అని చూడొచ్చు. ఆ తర్వాత స్టాక్ ప్రైసెస్ కూడా చూడండి. స్టాక్ ప్రైస్ గనక మీకు అబ్నార్మల్‌గా పెరిగిపోయిందనుకుంటే మీరు కొంత ఇన్వెస్ట్ చేయండి. ఆ తర్వాత బై అండ్ డిప్స్ ఎవ్రీ 10% డిప్ అయినప్పుడల్లా యాడ్ చేసుకోండి. ఒకే రేట్ మీద ఇప్పుడు టోటల్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే రేపొద్దున మార్జిన్ ఆఫ్ సేఫ్టీ లేకపోవటం, కరెక్షన్ వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఫండమెంటల్‌గా ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా ఒక్కోసారి మార్కెట్ కరెక్షన్స్ రావటం వల్ల మనకి ఆపర్చునిటీ అయితే వస్తుంది. స్టాక్స్‌ని మంచి క్వాలిటీ స్టాక్స్‌ని కరెక్ట్‌గా పిక్ చేసుకునే ఛాన్స్ వస్తుంది. అప్పటిదాకా వేచి ఉండే బదులు కొంత ఇన్వెస్ట్ చేయండి. ఓ 30%, 40% ఇన్వెస్ట్ చేయండి. మళ్ళీ డిప్‌లో బై చేసుకోండి. అలా చేయటం వల్ల మీకేంటంటే యావరేజ్ కాస్టింగ్ అనేది వచ్చి మనకి మంచి ఇదైతే వస్తుంది. సో, వెల్త్ క్రియేషన్ ఇంకోటేంటంటే షార్ట్ టర్మ్‌గా చూడొద్దు. లాంగ్ టర్మ్‌గా చూడండి. ఒక 2 ఇయర్స్, 1½ ఇయర్, 2 ఇయర్స్ హారిజన్ తీసుకుంటే మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు 2022లో ఎస్బీఐ వచ్చి 400, 350, 400 అలా ఉండేది. 2 ఇయర్స్ గ్యాప్‌లో ఇవాళ ఏమైంది 1000 దాకా వచ్చింది. సో, ఇప్పుడు 100 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చినప్పుడు తీసుకోవటం ఒక పాయింటు. మళ్ళీ దానిలోనే రీఇన్వెస్ట్ చేసుకుంటూ ఒక వెల్త్ క్రియేట్ చేసుకోవాలి అంటే ఇలాంటి కంపెనీస్‌లో స్ట్రాంగ్ కంపెనీస్‌ని మనం అబ్జర్వ్ చేసి వాటిల్లో రీఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటూ ఉండటం ద్వారా మంచి వెల్త్ క్రియేట్ చేయొచ్చండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.